సంధ్య థియేటర్ సంఘటనలో అరెస్ట్ అయ్యి బయటకొచ్చిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్ళి మరీ కలిశారు. అంతకుముందు బన్నీ ఇంటికి వచ్చిన సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది కలిసి పరామర్శించారు. మరికొందరు ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా అల్లు అరవింద్కి ఫోన్ చేసి మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే. అంతా ఓకే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ వచ్చిన బన్నీని కలవలేదు. అల్లు అర్జున్ కూడా ఆయన కలవలేదు. ఆ తర్వాత విజయవాడ వెళ్ళి కలుస్తారని వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం కింద రేవంత్ రెడ్డి ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా సోనియా గాంధీ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. రేవంత్, నువ్వు పవన్ కళ్యాణ్ అల్లుడిని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేసావని నాకు అనిపిస్తోంది. జగన్నే దించిన పవర్ అక్కడుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సోనియా గాంధీ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం విదితమే. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ కలవనున్నారట. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరియు అల్లు అర్జున్ మధ్య గొడవలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.